బీడీఎల్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ రేపు జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరవుతున్నందుకు సభను విజయవంతం చేయడానికి బీడీఎల్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ మెంబర్స్ అందరూ ఈ రోజు బయలుదేరారు. పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు వచ్చి ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాం. ఈ సమావేశానికి బీడీఎల్ బీడీటీఈయు తరపున అధ్యక్షులు వి దానకర్ణచారి, ప్రధాన కార్యదర్శి డి కాశీరెడ్డి, కె సురేందర్, పి వినోద్ కుమార్, విజయ, నరేష్ రెడ్డి, జయసింగ్, కాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. మరి రేపు 27 బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుందో ఆ సభకు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంతో ఇది మా పార్టీ మా సభ అని భావించి రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఇలా పబ్లిక్ సెక్టర్ అయినటువంటి బీడీఎల్ కంపెనీ కార్మికులైనటువంటి మరి ఎంప్లాయీస్ అంతా దానకర్ణచారి గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక బ్రాంచీలలో ఉన్నటువంటి కంపెనీలు అందరూ ఇలా రాత్రే బయలుదేరి మేము వరంగల్లో ఈ నైట్ అనుకోని రేపు పొద్దున కేసీఆర్ గారి సభను చూడాలి రాత్రిస్తామని మరి ఈ రోజే బయలుదేరడం జరుగుతుంది. దానకర్ణచారి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఉపచౌరస్తలో మరి మేము కార్మిక సంఘంగా జెండా ఊపి మరి వాళ్ళ ప్రయాణాన్ని సక్కంగా సాగాలి, సభ జయప్రదం కావాలని చెప్పి జెండా ఊపి మరి కార్యక్రమాన్ని స్వాగతం పలకడం జరిగింది. మరి ఈ రోజు కేసీఆర్ గారు ఎప్పుడు చూడాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. మాకు అనేక జిల్లాల నుంచి మాకు కూడా ఫోన్లు వస్తున్నాయి. అంటే మాకు బస్సులు సరిపోతలేవు, ఆటోలు సరిపోతలేవు, కార్లు సరిపోతలేవు, ఇంకా కావాలి మాకు పంపండి అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు కోరుకుంటున్నారు. లక్షలాది మంది ఈ సభను జయప్రదం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు రేపు దిశానిర్దేశం చేసి తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టపోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణ అంతా రేపు మాట్లాడబోతుంది కనుక కార్మిక వర్గం అంతా స్వచ్ఛందంగా కదిలింది. మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ గా మా సభను జయప్రదం చేయడానికి కార్మిక వర్గానికి మేము పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము జెండా కార్యక్రమం జెండా ఊపి వీళ్ళు అనేక మంది కార్లలో వరంగల్ బయలుదేరడం జరిగింది. కార్మిక వర్గానికి దానకర్ణచారి గారికి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.